పాడి పంటల ఛానల్ వారికి నమస్కారం అండి. నా పేరు కె భీమేశ్వరరావు. నేను ఎఫ్ఆర్ఎస్ ఉండిలో సబ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఆక్వాపోనిక్స్ సిస్టమ్ లో ఒక పార్ట్ అండి. దీన్ని మనం హైడ్రోపోనిక్స్ అంటాం. ఈ హైడ్రోపోనిక్స్ లో మీడియా బేస్డ్ టెక్నిక్ ద్వారా మొక్కలు మరియు చేపలు ఒకే ప్రాంతంలో పెంచబడుతుంది. దీన్ని మనం సాయిల్ లెస్ కల్చర్ అంటాం. ఇందులో ఇంకా రెండు రకాలు ఉంటాయి. మీడియా బేస్డ్ అంటే సాయిల్తో ఉంటాయి. రెండోది డీప్ వాటర్ టెక్నాలజీ, ఓన్లీ వాటర్ ఉంటుందండి. ఇందులో మీడియా బేస్డ్ టెక్నాలజీ లేదా హైడ్రోపోనిక్స్లో మనకు ఇలాంటి సెటప్ అంటే ఇది మన ఇంటి పెరడ్లో అలా పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. కమర్షియల్ స్కేల్ అయితే ఒక షెడ్ వేసి ఆ షెడ్లో వీటిని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మనకి ఈ పెరడ్లో పెంచుకోవడానికి ఒక 10 నుంచి 15 వేలతో మనం వీటిని ఈ టైప్ పైప్ సిస్టమ్ని పెట్టుకొని హోల్స్ పెట్టుకొని ఈ కప్స్ను తీసుకొని ఇలాంటి కప్స్ మనకు మార్కెట్లో లభిస్తాయి. వీటిలో చిన్న చిన్న గ్రేవెల్స్ కానీ చిప్స్ కానీ వేసుకొని అదేంటంటే ఓన్లీ ఫర్ ప్లాంట్ సపోర్ట్. మనం వీటికి ఏం చేయాలంటే చిన్న ప్లాంట్స్ అంటే ప్లాంట్లెట్స్ మనం మార్కెట్లో తీసుకొచ్చి మేజర్గా టమాటాలు, వంకాయ లేదంటే స్పినాచ్, పాలకూర ఇలాంటివి, కొత్తిమీర ఇలాంటివి మనం పెంచుకోవచ్చు. ఇక్కడ మేమైతే టమాటాలు పెంచుతున్నామండి. కప్పులో మనం చిప్స్ వేసి ఆ ప్లాంట్లెట్ పెంచి ఇలా ఈ స్ట్రక్చర్లో మనం ఏర్పాటు చేసుకోవాలి. వీటికి ఒక 1 HP లేదా 1/2 HP మోటార్ పెట్టుకొని వాటర్ అనేది కంటిన్యూస్గా రన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూస్తున్న ఇది హారిజంటల్ స్ట్రక్చర్ మేము ఏర్పాటు చేసాం. అదేవిధంగా అక్కడ వర్టికల్గా మనం స్ట్రక్చర్ ఏర్పాటు చేసాం. సో మనం ఇందులో మేజర్గా చూసుకోవాల్సిందంటే వాటర్ ఫ్లోని కంటిన్యూస్గా వెళ్ళాలి. ఈ మీడియా బేస్డ్ టెక్నిక్లో ఏంటంటే ఉపయోగం, మొక్కలు వేర్లు అనేటివి బాటంలో పెరుగుతాయి. ఆ బాటంలో ఉన్న మొక్కలకి బ్యాక్టీరియా ఇలాంటివి అనేది ఒక ఫిలిం లాగా ఏర్పడి మొక్కకి ఆహారాన్ని అందిస్తాయి. అంతేకాకుండా వాటర్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా ఈ మొక్కకు అందుతాయి. అదేవిధంగా మనం వాటర్ని సర్క్యులేట్ చేస్తూ కింద ఉన్న ఈ తొట్టిలో మనం వాటర్ని ఫిల్ చేస్తున్నాం. ఆ తొట్టిలో మనం చేపల్ని పెంచుతాం. సో ఆ చేపల నుంచి ఫీడ్ ద్వారా చేపలు తిన్న ఫీడ్ వ్యర్థాల నుంచి కానీ వీటన్నిటి ద్వారా న్యూట్రియన్స్ అనేటివి తిరిగి మళ్ళీ మొక్కలకు వస్తాయి. ఈ మొక్కల ద్వారా ఫిల్టర్ అయిన వాటర్ కంప్లీట్గా మళ్ళీ తొట్టిలో మనం వేస్తాం. సో ఈ విధంగా ఒకే పద్ధతిలో మొక్కల్ని చేపల్ని పెంచడం ద్వారా రైతులకు కానీ ఇంకా కొంతమంది అంటే ఎంతూసియాస్టిక్ పీపుల్ ఉంటారు హాబీ పరంగా పెరడ్లో పెంచుకోవడానికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఈ హైడ్రోపోనిక్ లేదా ఆక్వాపోనిక్ విధానంలో మీకు ఎటువంటి సందేహాలున్నా మా సెంటర్కి వస్తే మేము పూర్తిగా మీకు అవగాహన కల్పిస్తాం.